ఈ మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ముందు వరుసలో కూర్చున్నటువంటి నాయకులకు, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి శక్తి వంచన లేకుండా కష్టపడినటువంటి పసుపు సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా. ఇవాళ మహానాడు వేదిక అనంతపురం నగరంలో చరిత్ర సృష్టించే విధంగా మినీ మహానాడు కార్యక్రమం జరగబోతోంది. నిన్నటి వరకు మహానాడు ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు మినీ మహానాడు కార్యక్రమంలో భాగస్వామ్యం అవుదామా అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నటువంటి తెలుగు మహిళలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈ మహానాడు ఇంత ఘన విజయం చేసినందున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహం మనకు రాబోయేటువంటి పార్లమెంటు మహానాడు కార్యక్రమానికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అనంతపురం అర్బన్కు గుర్తింపు వచ్చే విధంగా కడపలో జరిగే మహానాడు గొప్ప పండుగకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చివరిగా ఒక్క మాట చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు మనమందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడినారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ రాష్ట్రంలో పెన్షన్ సదుపాయం వచ్చింది, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం అందాయి, పేదవాడికి బుద్ధి కావాలన్నా, భూమి కావాలన్నా, గుడ్డ కావాలన్నా అది తెలుగుదేశం పార్టీ సాధ్యమైంది. కాబట్టి ఇది బడుగు బలహీనల వర్గాల పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు, జై నారా లోకేష్.